హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వైష్యూ. సో ఈరోజు క్లాస్లోని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చూద్దాము. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో అయితే ఉంది కదా, లాంచ్ వెహికల్స్ అని చెప్పి మన సిలబస్లో ఉంది. స్పేస్ టెక్నాలజీ, లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా అండ్ రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్, ఇట్స్ అప్లికేషన్స్ అండ్ ఇండియా స్పేస్ సైన్స్ మిషన్స్. సో దీనికి సంబంధించి మనం ఈరోజు కొన్ని టాపిక్స్ చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఓన్లీ కరెంట్ అఫైర్స్ అని డిపెండ్ అవ్వకండి. బికాస్ మీరు మీరు కొంచెమైనా స్టాటిక్ అయినా తెలిసుండాలి. లైక్ ఫర్ సపోజ్ గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్‌లో మనం కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు రీసెంట్ డెవలప్‌మెంట్స్ ఒక 2, 3 కరెంట్ అఫైర్స్ వచ్చుంటాయి. బట్ అదొక్కటే చదివితే సరిపోదనమాట. ఆ గగన్యాన్ మిషను స్టార్టింగ్ నుంచి అసలు ఎట్లాగా ఇండిజినైజేషన్ ఎందుకు? మా ఒకవేళ లాంచ్ చేస్తే ఇండియా ఎన్నో మెంబర్ అవుతది? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ అన్నమాట. మీరు ఈ ఇయర్ రాలేదని చెప్పి చదవకుండా వదిలేయకూడదు. సేమ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫర్ లాంచ్ వెహికల్స్ కూడా మీకు బేసిక్స్ తెలియాలి. సో బేసిక్స్ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ సిలబస్. ఓకే. సో ఈరోజు శాటిలైట్ లాంచ్ వెహికల్స్ బేసిక్స్ చూద్దాం కొంచెం. అలాగే రీసెంట్‌గా వచ్చిన కరెంట్ అఫైర్స్ కూడా. సో శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనేది అసలు లాంచ్ వెహికల్స్ అంటే ఏంటి? టు బి సింపుల్, రాకెట్స్ అంటారు కదా! అంటే శాటిలైట్‌ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ఆర్బిట్‌లో పెట్టే మధ్యలో ఒక వెహికల్ అన్నమాట. ఓకే. లాంచ్ చేసే వెహికల్. ఓకే. సో ఫస్ట్‌లోనే స్టార్టింగ్ ఇస్రో స్టార్ట్ చేసిన ఫస్ట్‌ది శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎల్‌వి అనేవారన్నమాట. ఎస్ఎల్‌వి ఇదెప్పుడు 1980లో స్టార్ట్ చేశారు. దీని తర్వాత కొంచెం అప్‌గ్రేడ్ అయ్యి ఏఎస్ఎల్‌వి వచ్చిందన్నమాట. ఆగ్మెంటెడ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న ఎస్ఎల్‌వికి కొంచెం ఆగ్మెంటెడ్ ఏదో ఎడిషన్ చేశారని. ఏఎస్ఎల్‌వి. ఇప్పుడు ఈ 2 యూజ్‌లో లేవు. తర్వాత ఈ క్రోనాలజీ ఇంపార్టెంట్. ఓకే. 1994లోని పిఎస్ఎల్‌వి వచ్చింది. 2001లోని జీఎస్ఎల్‌వి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఎవ్రీ స్టేజ్‌లోని ద శాటిలైట్స్ ఏవైతే క్యారీ చేస్తున్నారో అవి హెవీ శాటిలైట్స్ అవుతా వస్తూ ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు లాంచ్ వెహికల్స్ కూడా ఆ వెయిట్‌ని క్యారీ చేసి డిజైర్డ్ డిస్టెన్స్ కూడా పెట్టేంత ఆహ్, దీనికి తీసుకొచ్చారన్నమాట. ఇన్వెన్షన్స్ చేసి అడ్వాన్స్‌మెంట్స్ చేశారు. సో బేసిక్‌గా అయితే మోస్ట్‌లీ ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్స్‌లో ఇప్పుడు పైకి తీసుకెళ్ళడానికి ఎనర్జీ కావాలి. ఎలా అయితే మన బండి ముందుకెళ్ళడానికి పెట్రోల్ కావాలో, సేమ్ అట్లాగే ఇందులో కూడా ఫ్యూయల్ కావాలన్నమాట. ఆ ఫ్యూయల్ అనేది ఇట్ ఈస్ మోస్ట్‌లీ ఇప్పుడు కామన్‌గా యూజ్ చేసేదైతే లిక్విడ్. లిక్విడ్ అంటే లిటిల్ బిట్ అడ్వాన్స్. స్టార్టింగ్‌లో అయితే అప్పట్లో సాలిడ్ వాడేవారు. ఓకే. ఇప్పుడు లిక్విడ్స్ యూజ్ చేస్తున్నారు. లైక్ లిక్విడ్ హైడ్రోజన్ ఆర్ లిక్విడ్ ఆక్సిజన్. ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు ఎస్ఎల్‌వి చూద్దాము. ఎస్ఎల్‌వి అనేది ఇండియాస్ ఫస్ట్, అలాగే ఇది 4 స్టేజ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎక్కడి నుంచి లాంచ్ చేసింది? ఇది ఆంధ్రప్రదేశ్‌లో కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి అప్పుడు లాంచ్ చేసిన ఫస్ట్‌ది శాటిలైట్ ఏంటి అంటే రోహిణి శాటిలైట్. సో ఎస్ఎల్‌వి లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్ రోహిణి శాటిలైట్. ఓకే. ఇవన్నీ ఇండిజినస్ అంటే మనం తయారు చేసుకున్నవి. దీని ముందు కూడా మనం లాంచ్ చేసాం. బట్ యూజింగ్ సమ్ అదర్ కంట్రీస్ హెల్ప్. ఓకే. సో ఇది లాంచ్ చేయడం వల్ల మనం అప్పట్లో 6థ్ మెంబర్ అయ్యామన్నమాట. స్పేస్ ఫేరింగ్ నేషన్స్. ఓకే. నెక్స్ట్ ఏఎస్ఎల్‌వి 5 స్టేజ్. ఓకే. గాట్ ఇట్. ఇది 4 స్టేజ్, తర్వాత 5 స్టేజ్. ఇందులోని సాలిడ్ ప్రొపెల్లెంట్సే వాడారు. చెప్పాను కదా! ఫస్ట్ ఇనిషియల్‌గా సాలిడ్ వాడేవారు. అడ్వాన్స్‌మెంట్స్‌తో ఇప్పుడు మనం లిక్విడ్ వాడుతున్నాం. ఓకే. సో ఇక్కడ వెయిట్ కూడా చూడండి. ఇది 40 కేజెస్ అయితే ఇది 150 కేజెస్. ఓకే. సో ఇవి జస్ట్ మీకు ఐడియా ఉండాలి. ఏమి తెలీదు, అస్సలు తెలీదన్నట్టు ఉండకూడదు. ఇవి అడిగినా అడగొచ్చు, లేకపోతే అడగకపోవచ్చు కూడా. బట్ యూ నీడ్ టు హావ్ ఎన్ ఐడియా. బేసిక్ అట్‌లీస్ట్ క్రోనాలజీ అన్నా గుర్తుపెట్టుకుంటే బెటర్. దీని తర్వాత ఇప్పుడు మనకి ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. పిఎస్ఎల్‌వి, జీఎస్ఎల్‌వి. ఓకే. అలాగే మార్క్ 3, ఎంకే 3. ఓకే. దీన్నే ఈసారి రీనేమ్ చేశారు ఎల్‌వీఎం-3. ఓకే. ఇవి కాకుండా సౌండింగ్ రాకెట్స్ అని ఉంటాయన్నమాట. అసలు సౌండింగ్ రాకెట్స్ అంటే ఏంటంటే ఇవి ఎక్స్‌ప్లోరింగ్ ద అప్పర్ అట్మాస్ఫియర్. ఇవి స్పేస్ రీసెర్చ్ కోసం వాడతారన్నమాట. ఓకే. ఇవి 1 ఆర్ 2 స్టేజ్. ఒక్కోసారి 1 స్టేజ్ ఉంటే 2 స్టేజ్ ఉంటాయి. ఇవి సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్స్ ఎంప్లాయ్డ్ టు ఎక్స్‌ప్లోర్ అప్పర్ అట్మాస్ఫియర్ అండ్ రాకెట్ బోర్న్ ఇన్‌స్ట్రుమెంటేషన్. ఓకే. ప్రోబ్ ద అట్మాస్ఫియర్ ఆన్ సైట్. ఓకే. ఆ సైట్‌లోని రాకెట్ బోర్న్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి ఆన్ సైట్‌లో అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది ఇవి అబ్జర్వ్ చేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది గ్రౌండ్ లెవెల్ స్టేషన్స్‌కి ఇస్తదన్నమాట. ద ఫస్ట్ వర్ 2 స్టేజ్. రష్యన్ అండ్ ఫ్రెంచ్ ఇస్రో బిగాన్ లాంచింగ్ ద ఇండిజినస్ బిల్ట్ రాకెట్స్ అట్లీస్ట్ మనం 1965లో స్టార్ట్ చేసాము.
ఫస్ట్ వచ్చేసి కేరళ తిరువనంతపురం నుంచి లాంచ్ చేసాం. ఓకే. అప్పుడు కూడా మళ్ళీ రోహిణి సౌండింగ్ రాకెట్ ప్రోగ్రామే కన్సాలిడేటెడ్ ఆల్ సౌండింగ్ రాకెట్ యాక్టివిటీస్ ఇన్ 1973. ఈ ప్రోగ్రామ్ అనేది 1973లో ప్రాపర్‌గా స్టార్ట్ చేసాం ఈ సౌండింగ్ రాకెట్స్. కరెంట్‌లీ 3 వేరియేషన్స్ ఉన్నాయి. 3 వెర్షన్స్ ఉన్నాయి ఈ సౌండింగ్ రాకెట్స్‌లో. ఇదొకటి ఇంపార్టెంట్ చూసుకోండి. 3 ఉన్నాయి విత్ పేలోడ్స్ రేంజింగ్ ఫ్రమ్ 8 to 100 కేజెస్ అండ్ ఎపోజీస్ రేంజింగ్ ఫ్రమ్ 80 to 475 కిలోమీటర్స్. ఓకే. డిస్టెన్స్ అయితే ఇంతవరకు వెళ్తున్నాయి. అలాగే వెయిట్ కూడా 8 నుంచి 100 కేజెస్ మధ్యలో 3 ఆపరేషనల్ వెర్షన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్‌గా ఇంపార్టెంట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి. ఏఎస్ఎల్‌వి చూసాం, పిఎస్ఎల్‌వి చూసాం కదా! ఏమని చూసాం? ఇది 3 స్టేజ్, ఇది 4 స్టేజ్ అని చూసాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ 3 చూస్తాం. ఇది మోస్ట్‌లీ చదవము. ఇది ఎక్కువ చూద్దాం. ఎందుకంటే ఇది మనం గగన్యాన్ మిషన్‌లో కూడా వాడామన్నమాట. దానికోసమని ఇది ఏమంటారు? దీంట్లో చాలా చేంజెస్ చేశారు. ఓకే. ఇది 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 అడ్వాన్స్‌మెంట్. దీని నుంచి ఇంకా అడ్వాన్స్‌మెంట్ ఇది. ఓకే. పిఎస్ఎల్‌వి చూద్దాము. పిఎస్ఎల్‌విలో ఏంటంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం కదా! 4 స్టేజెస్ అనేవి ఉంటాయి ఇందులోనే పిఎస్ఎల్‌వి. జీఎస్ఎల్‌వి అలా కాదు. జీఎస్ఎల్‌విలోను ఓన్లీ 3 స్టేజెస్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అస్సలు మర్చిపోవద్దు. పిఎస్ఎల్‌విలో 4 ఉంటే తర్వాత స్టేజ్‌లో ఏమైనట్టు తగ్గినట్టన్నమాట స్టేజెస్. 3 స్టేజెస్ తీసుకొచ్చినట్టు. సో, పిఎస్ఎల్‌వి ఏంటంటే థర్డ్ జనరేషన్. సో, జీఎస్ఎల్‌వి ఏమవుతది అడ్వాన్స్‌డ్ కదా! ఫోర్త్ జనరేషన్ అవుతది. ఓకే. ఇది ఫస్ట్ ఇండియన్ శాటిలైట్‌లో టు హావ్ లిక్విడ్ స్టేజ్. ఓకే. ఇప్పుడు లిక్విడ్ స్టేజ్ స్టార్ట్ చేసాం. సో, లిక్విడ్ స్టేజ్‌లో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే పిఎస్ఎల్‌వి. ఓకే. ఇట్ ఈస్ ఎ 4 స్టేజ్. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా! 4 స్టేజ్. ఇందులో వేరియేషన్స్ ఉంటాయి. ఎక్స్ఎల్, క్యూఎల్, డీఎల్ ఇవన్నీ అక్కర్లేదు. అంటే వేరియేషన్స్ డెప్త్‌లో అడగరు. నెక్స్ట్ స్ట్రాప్ ఆన్స్ అంటే ఏం లేదు. ఈ పక్కన ఉన్నాయి కదా! చిన్న చిన్న శాటిలైట్స్ వీటిని స్ట్రాప్ ఆన్స్ అంటారనమాట. ఈ స్ట్రాప్ ఆన్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ద కోర్ అలోన్ వెర్షన్ ఆఫ్ పిఎస్ఎల్‌వి. ఓకే. ఆహ్, యూజువల్‌గా ఉంటాయి. కానీ ఇక్కడ కోర్ అలోన్ వెర్షన్‌లో మాత్రం ఇది యూజ్ చేయరంట. నెక్స్ట్ కోరల్ అంటే ఇక పిఎస్ఎల్‌వి, సీఏ. నెక్స్ట్ డ్యూ టు పిఎస్ఎల్‌వి అన్‌మ్యాచ్డ్ ఇది చాలా పవర్‌ఫుల్ అన్నమాట. అందుకనే ఇది ఈవెన్ మన ఐఆర్ఎన్ఎస్ఎస్ ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే మీకు తెలుసో లేదో ఆల్రెడీ చదువుంటారో లేదో మనం ఇప్పుడు జీపీఎస్ వాడుతున్నాం కదా! ఎవరిది జీపీఎస్ అమెరికాది. సో, వాళ్ళది వాడుతున్నాం. ఇట్లా కాదు మన ఓన్ రిలయబుల్‌ది మనది కావాలి అని చెప్పి మనం ఏం చేసామంటే ఐఆర్ఎన్ఎస్ఎస్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసాం. అంటే ఏంటి మన జీపీఎస్ లాంటిదే మన ఇండియాకి కూడా అన్నమాట. ఎందుకు అంటే యాక్చువల్లీ ఇదివరకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇక్కడ జీపీఎస్ అనేది ఆహ్, నిరంతరం ఇందులో ఆల్‌మోస్ట్ చాలా శాటిలైట్స్ ఒక 33 శాటిలైట్సో ఎన్నో ఉన్నట్టున్నాయి. స్టార్టింగ్‌లో 4 ఉండేవి. ఇవి కాస్త ఇన్ని నంబర్ అయ్యి ఈ శాటిలైట్స్ వీళ్ళది మనం వాడుతున్నాం. ఫర్ సపోజ్ మనం గూగుల్ మ్యాప్స్ వాడుతున్నాం కదా! దాంట్లో జీపీఎస్సే వాడుతున్నారనమాట. సో, ఇట్లా సో, మనకి 1999 నుండి పోఖ్రాన్ టెస్ట్ కానీ లేదా సారీ పోఖ్రాన్ టెస్ట్ చేసినప్పుడు జీపీఎస్ అనేది మనల్ని ట్రాక్ చేయడం, దాన్ని హైడ్ చేసి ఈ పోఖ్రాన్ టెస్ట్ అనేది చేయగలిగారు. ఓకే. ఎందుకంటే ఎక్కడైనా మిలిటరీ ఆపరేషన్స్ కానీ, ఏదైనా టెస్ట్ జరగడం గానీ, ఈ జీపీఎస్ ఈజీగా క్రాక్ చేసేస్తదనమాట. క్రాక్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టేస్తే వెంటనే ఆ కంట్రీ మీద శాంక్షన్స్ ఏసేవారు. కానీ మనం ఈ శాటిలైట్ అనేది హైడ్ చేసి ఈజీగా మనం ఇది టెస్ట్ చేయగలిగాం. ఓకే. ఇదొక స్టోరీ. ఇంకోటి గూడా ఉంది. ఏంటి అంటే యాక్చువల్‌గా ఆహ్, కార్గిల్ వార్ అయినప్పుడు మనం యూఎస్‌ని హెల్ప్ అడిగామనమాట. ఏంటి మాకు ఈ టెర్రరిస్ట్ హైడౌట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఇన్ఫర్మేషన్ కావాలని రిక్వెస్ట్ పెడితే దే హావ్ రిజెక్టెడ్ ఇట్. సో దట్ వాస్ ద పాయింట్. ఇండియా ఫెల్ట్ దట్ ఇట్ షుడ్ హావ్ ఇట్స్ ఓన్ నావిగేషన్ సిస్టమ్. ఓకే. అంటే అబ్జర్వేషన్‌కి. సో అందుకని ఐఆర్ఎన్ఎస్ఎస్ తీసుకొచ్చాం. ఓకే. ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ అనేది ఇప్పుడు మనకు కూడా ఇండియాలో కూడా గూగుల్ మ్యాప్స్ లాగే మనకుంది. కానీ చాలా మందికి తెలీదది. మ్యాప్ మై ఇండియా అని ఒక యాప్ ఉంటుందన్నమాట. సో, అదసలు ఎవరు చూడరు. బట్ దిస్ ఈస్ మోర్ రిలయబుల్ ఫర్ ఇండియా. లైక్ పీపుల్ షుడ్ స్టార్ట్ అడాప్టింగ్ దిస్ మ్యాప్ మై ఇండియా యాప్ అనేది. సో, ఇదేంటంటే ఇది ఐఆర్ఎన్ఎస్ఎస్‌దే యూజ్ చేస్తుంది. ఇదేంటంటే మన ఇండియా ఉంటుంది కదా! ఇది మన ఇండియా బోర్డర్సే కాకుండా బియాండ్ ఈవెన్ 1500 కిలోమీటర్స్. సో దట్ కావాలనుకుంటే ఫర్ సపోజ్ చైనా యూజ్ చేయొచ్చు మనది. ఆల్‌దో చైనా హాస్ బెయిడు. ఓకే. వాళ్ళకి ఓన్ జీపీఎస్ వాళ్ళ ఓన్ నావిగేషన్ సిస్టమ్ ఉంది బెడు.
తర్వాత గెలీలియో అనేది యూరోప్, అలాగే రష్యా కూడా ఒకటి ఉంది, పేరు ఇప్పుడు నాకు నేమ్ గుర్తులేదు. సో ఇట్లా ఆ గ్లాస్ నోస్ అనుకుంటా, గ్లోనస్. ఓకే, సో అట్లా ఏ కంట్రీకి వాళ్ళకు ఉన్నాయి. సో ఇండియా బీయింగ్ ఎ పవర్ఫుల్ కంట్రీ, ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ ఇట్స్ ఓన్ ఐఆర్ఎన్ఎస్ఎస్. ఓకే, సో ఇది సో మనం బార్డర్ కంట్రీస్ కూడా హెల్ప్ చేయొచ్చు ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ ద్వారా. సో ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ లోని మొత్తం 7 కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి. చెప్పాను కదా, జీపీఎస్ లో ఫస్ట్ 4 ఉండి ఇప్పుడు 30, ఆల్మోస్ట్ 30 అబోవ్ ఉన్నాయి. సో అట్లాగా ఐఆర్ఎన్ఎస్ఎస్ లో మనకి 8 ఉంటాయి అనమాట. ఏంటి, 3 అనేవి స్టేషనరీ ఉంటాయి, 4 సింక్రోనస్ లో ఉంటాయి. ఏంటవుతూ ఉంటాయి, ఇవి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తిరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, దే ఆర్ మూవింగ్. సో ఈ ఐఆర్ఎన్ఎస్ సిస్టమ్ అనేది కాన్స్టెంట్ గా ఇండియాకి అబౌవ్ ఉండి మనకి ఎలాంటి మ్యాప్స్ కానీ, ట్రాకింగ్ కమ్యూనికేషన్స్ అబ్జర్వేషన్ రిలేటెడ్ ఏదన్నా కానీ, నావిగేషన్ సిస్టమ్ కి ఈ శాటిలైట్స్ అనేది యూజ్ చేస్తాం. సో అలాంటిది ఎప్పుడైతే మనకి ఈ అబ్జర్వేషన్ కానీ ఈ శాటిలైట్స్ కావాలో మనకి, ఇవి ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ లో ఉంటాయి అన్నమాట. సో ఈ అంటే ఆల్మోస్ట్ ఒక 35,000 కిలోమీటర్స్ దూరంలో ఉండొచ్చు ఒకసారి. ఓకే, ఇంత దూరం ఉన్నాయి అంటే చూడండి, జియో సింక్రోనస్, జియో ఇవి ఏంటంటే 36,000 కిలోమీటర్స్ దూరం. సో ఐఆర్ఎన్ఎస్ అనేది అక్కడ పెట్టగలిగింది, పిఎస్ఎల్వి అంతవరకు తీసుకెళ్ళగలదు, అంత లాంగ్ డిస్టెన్స్ వరకు. ఓకే, 36,000 కిలోమీటర్స్. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు అట్లీస్ట్ ఏదో ఒక పాయింట్ లో ఈ లాజిక్ ఎక్కడో ఏదో చెప్పిన ఒక పాయింట్ లోనో ఒక లాజిక్ మీరు యూజ్ చేసి మీకు ఎగ్జామ్ లో ఆప్షన్స్ పెట్టడానికి ఈజీ అవుతుంది అనమాట. thus it is regarded as a work horse of ఇస్రో. అంటే ఏంటి, లాంగ్ డిస్టెన్స్ పెట్టడానికి యూజ్ అవుతుంది ఫర్ లో ఎర్త్ ఆర్బిట్స్. ఓకే, సో లో ఎర్త్ ఆర్బిట్స్ లో కూడా పెడుతుంది. ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద వర్క్ హార్స్ ఆఫ్ ది ఇస్రో. ఎక్కువగా ఇదే యూజ్ చేస్తున్నాము మనం. సో పేలోడ్ కెపాసిటీ, లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఇక్కడ ఇది 36,000 కిలోమీటర్స్ కాదు, ఇది 200 నుంచి ఆల్మోస్ట్ 2,000 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేలోడ్ కెపాసిటీ, ఇట్ కెన్ క్యారీ అప్ టు 600 కిలోమీటర్స్ అయితే ఆల్మోస్ట్ 2,000 కిలోగ్రామ్స్ వరకు క్యారీ చేస్తుంది పేలోడ్ ని. ఓకే, సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్. సన్ సింక్రోనస్, ఇప్పుడు ఇది ఎర్త్ అనుకోండి, జియో స్టేషనరీ శాటిలైట్ ఇట్లుంటది, సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ అయితే ఇట్లా ఉంటది. ఓకే, పోల్ టు పోల్ అన్నమాట. నెక్స్ట్, న్యూమరస్ ఇండియన్ ఫారెన్ శాటిలైట్స్ వాళ్ళు కూడా మన పిఎస్ఎల్వి యూజ్ చేసి లాంచ్ చేసుకుంటూ ఉంటారు. సో మన చంద్రయాన్ 1 మామ్. సో చూడండి, 2008 2013 వరకు ఇది యూజ్ చేసాం, బట్ ఆఫ్టర్వర్డ్స్ వీ స్టార్టెడ్ యూజింగ్ ద జిఎస్ఎల్వి. సో గుర్తుపెట్టుకోండి, 4 స్టేజెస్. ఇప్పుడు జిఎస్ఎల్వి చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ చూపించాను కదా జిఎస్ఎల్వి. సో జిఎస్ఎల్విలో ఏంటంటే, ఇట్ ఈస్ ద 4th జనరేషన్. చెప్పాను కదా, అది 3rd జనరేషన్ అయితే ఇది 4th జనరేషన్. ఇది కమ్యూనికేషన్ శాటిలైట్స్ కి ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఓకే, so it is in the geostationary transfer orbit using a cryogenic 3rd stage. సో ఇక్కడ ఏంటి అంటే, దీనికి 3 స్టేజ్ అని చెప్పాను కదా, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఈ స్టేజ్ ని ఫారిన్ కంట్రీస్ నుంచి తెచ్చుకునే వాళ్ళం అనమాట. పిఎస్ఎల్విలో ఏంటి, 4 స్టేజెస్ యూజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ 3rd స్టేజ్ లో క్రయోజెనిక్ ఇప్పుడు మనం సొంతంగా తెచ్చేసుకున్నాం. దాన్ని CE20 అంటారు అనుకుంటా. ఓకే, ఆ పర్టికులర్ స్టేజ్ ని అది మనం సొంతంగా తయారు చేసుకున్నాం ఇప్పుడు. సో క్రయోజెనిక్ 3rd స్టేజ్ అండ్ చంద్రయాన్ 2. ఓకే, దీంతోనే మనం ట్రై చేసాం. ఓకే, ఇట్ ఈస్ 3 స్టేజ్ వెహికల్ విత్ 4 లిక్విడ్ స్ట్రాప్-ons అండ్ క్రయోజెనిక్ స్టేజెస్. అండ్ ఫ్రమ్ రష్యా తీసుకున్నాం, బట్ లేటర్ ఇట్ వాస్ డెవలప్డ్ ఇండిజినస్లీ. పేలోడ్ కెపాసిటీ చూడండి, 6,000 kgs ఇన్ లో ఎర్త్ ఆర్బిట్. పైన ఏంటి, నియర్లీ 2,000 kgs. ఇది 6 tons అంటే 6,000 kgs, అంటే 3 times more than PSLV. ఫ్రమ్ హెవీ శాటిలైట్ టు మల్టిపుల్ స్మాలర్ శాటిలైట్స్. ఫర్దర్ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ పుటింగ్, చెప్పాను కదా, జియో సింక్రోనస్ అయితే 36 కిలోమీటర్స్. సో ఇక్కడ ఏంటంటే జిఎస్ఎల్వి చిన్న ఆర్బిట్ కి అయితే ఆల్మోస్ట్ 3,000 kgs వరకు. అదే ఒకవేళ 36,000 కిలోమీటర్స్ వరకు పెట్టాలంటే ఆల్మోస్ట్ 2,000 kgs వరకు, ఆల్మోస్ట్ 2 tons వరకు తీసుకెళ్ళగలరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ జీసాట్,
ఇవన్నీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎప్పుడు దూరంగా ఉంటాయి చూడండి. కమ్యూనికేషన్ శాటిలైట్స్ దూరంగా ఉంటాయి. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఐ థింక్ వెరీ క్లోజ్. GSLV with indigenous cryogenic upper stage made possible the launch of communication satellite weighing up to చెప్పాను కదా 2 tons. ఓకే, ఇది ఇండిజినస్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ మేడ్ పాసిబుల్. ఒకవేళ అడగొచ్చు థర్డ్ స్టేజ్ అనేది ఆ స్టేజ్ పేరు ఏంటి అని కానీ. అండ్ ఈవెన్ ఇది కూడా ఇంపార్టెంట్, సెకండ్ స్టేజ్ వికాస్ ఇంజిన్, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు మాధవన్ సినిమా, ఒక సినిమా రాకెట్రీ కదా, ఆ రాకెట్రీ సినిమాలో మీకు చూపిస్తారు వికాస్ ఇంజిన్. ఇట్ ఈస్ ఇండిజినస్ అన్నమాట, వాళ్ళు తయారు చేసింది ఇదే. ఇన్ కంపారిజన్ టు సాలిడ్ అండ్ ఇది సాలిడ్ అండ్ ఎర్త్ స్టోరేబుల్ లిక్విడ్ ప్రొపెలెంట్ రాకెట్స్. ఓకే, a cryogenic rocket stage is more efficient and provides more thrust per kilogram. సో క్రయోజెనిక్ ఏంటి అంటే దాని సిగ్నిఫికెన్స్ సాలిడ్ కన్నా లేదా లిక్విడ్ ప్రొపెలెంట్ కన్నా క్రయోజెనిక్ ఎందుకు స్పెషల్ గా వాడుతున్నాం అంటే మోర్ ఎఫిషియంట్ అండ్ ప్రొవైడ్స్ మోర్ థ్రస్ట్ పర్ కిలోగ్రామ్ ఆఫ్ ప్రొపెలెంట్ బర్న్డ్. ఎందుకు అంటే ఫర్ సపోజ్ చూడండి, రాకెట్ కి 3 స్టేజెస్ ఉంటే ఫస్ట్ స్టేజ్ ముందే పడిపోతుంది సాలిడ్ ది, తర్వాత సెకండ్ స్టేజ్ ఓపెన్ అవుతుంది, థర్డ్ స్టేజ్ కి ఆల్మోస్ట్ మీకు ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అక్కడ మీకు థ్రస్ట్ క్రియేట్ చేయాలంటే ఒక పవర్ఫుల్ ఫ్యూయల్ అనేది ఉండాలన్నమాట. అది క్రయోజెనిక్ రాకెట్ స్టేజ్ తో మీకు అక్కడ అంత దూరంలో ఉండి కూడా థ్రస్ట్ ప్రొవైడ్ చేయగలుగుతుంది అనమాట. ఓకే, అండ్ క్రయోజెనిక్ అంటే యాక్చువల్లీ నేమ్ లోనే ఉంటది, వెరీ లో టెంపరేచర్స్ లో అది ఆ స్టేజ్ వర్క్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఎర్త్ అంత పైన ఉంది అంటే ఇట్ మస్ట్ బి వెరీ కోల్డ్, చాలా లో టెంపరేచర్స్ ఉంటాయి. ఆ లో టెంపరేచర్స్ లో ఒక చాలా ఎఫిషియెంట్ గా ఉండాలి అండ్ థ్రస్ట్ ప్రొవైడ్ చేయాలి. థ్రస్ట్ అంటే ఏం లేదు, పుష్ అంటే మళ్ళీ స్టార్ట్ చేసి పుష్ చేయడం ఇంకొంచెం ముందుకెళ్ళడానికి. అది క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ వల్ల సాధ్యమవుతుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ దిస్. నెక్స్ట్ వన్, జిఎస్ఎల్విలోనే ఒక వేరియంట్ ఉంది. ఏంటి అంటే జిఎస్ఎల్విలోనే LVM-3, ఇప్పుడే చెప్పాను కదా మార్క్ 3. ఈ మార్క్ 3 ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఎర్లియర్ ఇట్ వాస్ కాల్డ్ GSLV MK3, దాన్నే సింపుల్ గా LVM-3 అంటున్నారు. ఇట్ ఈస్ ఏ 3 స్టేజ్. ఓకే, సేమ్ 2 వికాస్ ఇంజిన్స్ ఉంటాయి. ఇండిజినస్ హై థ్రస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్, ఇది మన సొంతది పెట్టుకున్నాం అన్నమాట. చెప్పాను కదా CE-20, ఇది చంద్రయాన్ 3 మిషన్ కి యూజ్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, పవర్ఫుల్ క్రయోజెనిక్ stage allows its payload 8,000 kgs, almost 4 times more than PSLV, to low earth orbit. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్ కి అయితే 8 tons. అదే చూడండి జియోసింక్రోనస్ ఆర్బిట్ కి అయితే ఆల్మోస్ట్ 4 tons. మీకు నార్మల్ జీసాట్ సిరీస్ లో ఏంటి, ఇక్కడికి 2000 tons, ఇది ఇంకా పవర్ఫుల్ అన్నమాట, 4 tons. ఓకే, ఫర్ సపోజ్ చూడండి జీసాట్ సిరీస్ కానీ ఇలాంటి కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేవి అక్కడ దాకా తీసుకెళ్ళగలుగుతుంది. ఇన్సాట్ అండ్ జీసాట్ ఇవి గుర్తుపెట్టుకోవాలి, దేని ద్వారా లాంచ్ చేస్తున్నారని. ఇన్సాట్, జీసాట్. ఓకే, అలాగే చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఏదంటే LVM-3. చూడండి 3 స్టేజెస్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు వేరే మళ్ళీ వేరియస్ వర్షన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ లో ఏంటంటే ఇందులో మనకి హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ ఉంది. హ్యూమన్ రేటెడ్ పేర్లోనే ఉంది కదా, హ్యూమన్ రేటెడ్ అంటే హ్యూమన్స్ ని తీసుకెళ్ళగలిగే లాంచ్ వెహికల్. ఇట్ ఇస్ మోడిఫైడ్ వర్షన్. ఆల్రెడీ LVM-3 హెవీ పేలోడ్స్ తీసుకెళ్తుంది అండ్ చంద్రయాన్ 3 తీసుకెళ్ళింది. మరి ఇప్పుడు గగన్యాన్ మిషన్ కూడా చేస్తున్నాం కదా, సో అట్లాంటి దానికి హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ కావాలి. సో మోడిఫైడ్ వర్షన్ అన్నమాట. ఓకే, ఇది 400 కిలోమీటర్స్ లో ఎర్త్ ఆర్బిట్ వరకు లాంచింగ్ ద ఆర్బిటాల్ మాడ్యూల్ ని తీసుకెళ్తుంది. ఆర్బిటాల్ మాడ్యూల్ అంటే ఏం లేదు, లైక్ సంథింగ్ దట్ రొటేట్స్ అరౌండ్ ప్లానెట్ ఆర్ మూన్ చుట్టూ కూడా మనం చంద్రయాన్ ఆర్బిటర్ తీసాం, అలాంటి మాడ్యూల్. ఇట్ విల్ ఇంక్లూడ్ ఏ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంట. సో క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే ఎవరు ఎస్కేప్ అవ్వడానికి, హ్యూమన్స్ ని పంపిస్తున్నాం కదా గగన్యాన్ మిషన్, సో అందులో క్రూ ఎస్కేప్ సిస్టమ్ కూడా ఉంటుంది. పవర్డ్ బై క్విక్ యాక్టింగ్ అండ్ హై బర్నింగ్ రేట్ సాలిడ్ మోటార్స్. ఓకే, సో సింప్లీ ఇది ఏంటి అనేది అర్థం చేసుకుని చాలు, ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ లో ఎర్త్ ఆర్బిట్ వరకు వెళ్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఇస్ ఎ వర్షన్ ఆఫ్ GSLV, అంటే LVM-3 కి కొంచెం ఎక్స్ట్రా వర్షన్, PSLV కాదు. ఓకే, ఇది GSLV కి వేరియంట్.
నెక్స్ట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. మళ్ళీ నేమ్ చూడండి, స్మాల్ శాటిలైట్స్ అంటున్నారు. సో స్మాల్ శాటిలైట్స్ అంటే ఎంత వెయిట్? మనం ఇప్పటిదాకా ఎక్కువ వెయిట్ చూసాం కదా, ఏవి 8 టన్స్ వరకు చూసాం. 8 టన్స్ వరకు చూసాం. మరి అదే మరి స్మాల్ శాటిలైట్స్ అంటే ఎంత ఉంటది? సో 500 కేజీస్. మరి అలాగే ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కూడా స్మాల్ శాటిలైట్స్ ని తీసుకెళ్తుంది. ఇది ఎంత దూరం వరకు తీసుకెళ్ళగలదు? అంత దూరం అవసరం లేదు. అప్ టు 500 కిలోమీటర్స్ వరకు. ఓకే, ఇది ఒక 3 స్టేజ్, గుర్తుపెట్టుకోండి. 3 స్టేజ్ లాంచ్ వెహికల్ విత్ 3 సాలిడ్ ప్రొపల్షన్. మొత్తం సాలిడే ఉండింది. ఓకే, అంటే ఇది అంతే ఎఫిషియెంట్ కాదు. సో చిన్న చిన్న మిషన్స్ కోసం చీపర్ వర్షన్ అన్నమాట. అండ్ టెర్మినల్ స్టేజ్. ఈ టెర్మినల్ స్టేజ్ లో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బేస్డ్ ఆన్ లిక్విడ్ ప్రొపల్షన్ కాల్డ్ వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్. ఓకే, టెర్మినల్ స్టేజ్ లో మాత్రం వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అనేది ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. 3 సాలిడ్ స్టేజెస్ ఉంటాయి. ఓకే, ఈ 3 స్టేజ్ లోనే. నెక్స్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఇది రీయూజబుల్ లాంచ్ వెహికల్. చూడండి, మీరు ఈ మధ్య ట్విట్టర్ లో చూసారో లేదో, ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ లో ట్వీట్ చేశారు కదా. చాలా మంది ఎవ్రీబడి వాజ్ అప్లాడింగ్ దెమ్. ఏంటి, ఫాల్కన్ 9 అనేది ఇప్పుడు ఏంటి తీసుకొస్తున్నారనమాట. అంటే ఏంటి, అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. అలాగే సో ఇక్కడ మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. ఓకే, టీడీ అంటే టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. సో అలాగ డెమాన్స్ట్రేట్ చేయగలిగేది ఒకటి మనం ట్రై చేసాం. సో ఏంటంటే ఆర్ఎల్వి టీడీస్ కాన్ఫిగరేషన్ రిజంబుల్స్ దట్ ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఎయిర్ క్రాఫ్ట్ లాగే అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ ఎలాగా పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి ల్యాండ్ అవ్వడం, టేక్ ఆఫ్ చేయడం ఇట్లా చేస్తుంది కదా. సో ఎయిర్ క్రాఫ్ట్ బికాస్ ఇట్ కంబైన్స్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ లాంచ్ వెహికల్స్ అండ్ ఏరోప్లేన్స్. సో ఇదేంటంటే రాకెట్ లాంచ్ వెహికల్ లాగా పైకి వెళ్తుంది, అలాగే ఏరోప్లేన్ లాగా మళ్ళీ తిరిగి వెనక్కి రాగలదు అనమాట. ఓకే, అలాంటి కాన్ఫిగరేషన్స్ అన్ని యాడ్ చేయడం వల్ల దీన్ని రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటారు. ఓకే, అందులోని ఇందులో టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేశారు. ఇట్ కంప్రైజెస్ ఏ నోస్ క్యాప్, ఏ ఫ్యూజిలేజ్ విచ్ ఇస్ ఎ బాడీ, 2 డెల్టా వింగ్స్. ఇవన్నీ అవసరం లేదు, పేర్లోనే చూడండి చాలా టెక్నాలజీస్ యూజ్ చేశారు. ఈ వింగ్స్, టైల్స్, ఇవన్నీ ఏంటి, ఏరోప్లేన్స్ లో ఉండే పార్ట్స్ అన్నమాట. దానికి మేజర్ పార్ట్స్ ని ఇట్లా టైల్ వింగ్ అంటారు కదా. ఓకే, టైల్ వింగ్స్ విచ్ ఇస్ సిమెట్రికల్లీ ప్లేస్డ్ యాక్టివ్ కంట్రోల్ సర్ఫేస్ ఆల్సో ఇంక్లూడెడ్. ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బి స్కేల్డ్ అప్ టు బికమ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇండియాస్ రీయూజబుల్. ఒకవేళ ఇంకా అడ్వాన్స్మెంట్ జరిగి సక్సెస్ఫుల్ అయితే India to become the first stage of India's reusable 2-stage orbital launch vehicles అన్నమాట. ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే ఇంకా ఫస్ట్ స్టేజ్ డెవలప్ చేసేవాళ్ళం అంతే. ఓకే, సో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ఆల్మోస్ట్ హెవియెస్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ స్క్రామ్ జెట్ చూద్దాము. స్క్రామ్ జెట్ ఇంజిన్. ఇది ఇంజిన్ గురించి మాట్లాడుతుంది, లాంచ్ వెహికల్ కాదు. లాంచ్ వెహికల్ లోనే ఇప్పుడు మనం బైక్ ఉంది, బైక్ అనేది ఇంజిన్ కాదు కదా, లోపల ఇంజిన్ ఉంటుంది. సో అట్లాగే స్క్రామ్ జెట్ అనేది ఒక ఇంజిన్ అనమాట. ఇది కూడా అడ్వాన్స్ టెక్నాలజీ. ర్యామ్ జెట్ అనేది ముందు ఒకటి ఉండేది ఇంజిన్. ఇప్పుడు స్క్రామ్ జెట్ ఇంజిన్ టెక్నాలజీ వచ్చింది. ఏంటి అంటే ఇట్ అవుట్ పర్ఫార్మ్స్ ద ర్యామ్ జెట్ ఇంజిన్ బై ఆపరేటింగ్ ఎట్ హైపర్సోనిక్ స్పీడ్స్. ఓకే, వెరీ హై స్పీడ్ తో వెళ్తుంది అండ్ అలవింగ్ సూపర్ సోనిక్ కంబషన్స్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, చూడండి, ద ఇంజిన్ యూజెస్ హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్. బట్ మామూలుగా అయితే మీరు ఇంజిన్ లోకి లిక్విడ్ అండ్ సాలిడ్ యాడ్ చేయాలి. ఇక్కడ ఏమైందంటే వెయిట్ తగ్గించేస్తున్నారు. ఎలా వెయిట్ తగ్గిస్తున్నారంటే, ఇప్పుడు ఆక్సిజన్ పెట్టక్కర్లేదు, ఓన్లీ హైడ్రోజన్ మాత్రమే ఫిల్ చేస్తున్నారు. దీనివల్ల రాకెట్ వెయిట్ కూడా తగ్గింది. మరి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇక్కడ అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ తయారు చేసుకుంటుంది అనమాట, తీసుకుంటుంది, ఇన్ఫ్యూజ్ చేసుకుని దాని ద్వారా ఆ ఫ్యూయల్ ని బర్న్ చేస్తుంది. ఓకే, oxygen from atmospheric air. The first experimental mission of scramjet engine towards realization of an air breathing propulsion system was successfully conducted. 2016 లోనే కండక్ట్ చేసేసాం అండ్ ఇండియా ఇస్ ద 4th కంట్రీ టు ఫ్లైట్ టెస్ట్ దిస్ వన్. అంతే, ఇంకెక్కువ ఇది కూడా ఓల్డ్ న్యూసే, బట్ యూ హ్యావ్ టు నో దిస్. అస్సలు తెలియదు అన్నట్టు ఉండకూడదు. సో నెక్స్ట్ ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాము. జూలై అండ్ ఆగస్ట్ లో ఇవి వచ్చినాయి కరెంట్ అఫైర్స్. సో ఇందులో ఏంటంటే రూమీ వన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఫస్ట్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్. ఓకే, హైబ్రిడ్ రాకెట్ అంటే అసలు హైబ్రిడ్ అంటే ఏంటంటే ఇక్కడ సాలిడ్ అండ్ లిక్విడ్ ప్రొపెలెంట్స్ ఉన్నట్టు. ఓకే, ఆ రాకెట్ లో హైబ్రిడ్ రాకెట్ ఇంజిన్
that uses a combination of solid and liquid propellant to improve efficiency and reduce operational cost. ఓకే, కాస్ట్ తగ్గించడం కోసం. అండ్ రూమీ 1 ఇది ఇస్రో చేసింది కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ కన్ఫ్యూజ్ చేస్తా, మీరు ఇదే గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఇస్రో చేసింది కాదు. సో ఇంత డీటెయిల్డ్ గా అడగకపోవచ్చు, ఎవరు చేశారని కాకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్రో చేసిందని పెట్టచ్చు. సో ఇట్ ఈస్ వేర్ తమిళనాడు బేస్డ్ స్టార్ట్అప్. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08. ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే, యాక్చువల్లీ ఇది ఒక చిన్న సైజ్ శాటిలైట్ టైప్ అన్నమాట. నార్మల్ గా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉంటాయి కదా, శాటిలైట్స్ అవి కొంచెం పెద్దగా ఉంటాయి. కానీ ఇది 08 వర్షన్ ఏంటంటే, ఇట్స్ IMS-1 బస్ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్లారు. అంటే ఏంటి, ఇది IMS అంటే మినీ శాటిలైట్స్ అన్నమాట. ఓకే, అందుకే మైక్రోసాట్ అన్నారు ఇస్రోస్. సో ఇస్రో has successfully launched the Earth through చూడండి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D3. సో SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇది మన శ్రీహరికోట నుంచి లాంచ్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్, అంటే స్మాల్ శాటిలైట్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నాము అని చెప్పి. ఓకే, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్ సిస్టమ్స్ దట్ కంబైన్స్ కమ్యూనికేషన్ బేస్ బ్యాండ్ ఇవన్నీ అవసరం లేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఏంటంటే, దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే మెయిన్ మైక్రో శాటిలైట్స్ కూడా మనం ఏంటి మన ఆర్బిట్స్ లోని మన స్పేస్ లో లాంచ్ చేయగలుగుతున్నామని. ఆ టెక్నాలజీని ఇన్కాపరేటింగ్ న్యూ టెక్నాలజీస్ రిక్వైర్డ్ ఫర్ ఫ్యూచర్ ఆపరేషనల్ శాటిలైట్స్. ఓకే, నెక్స్ట్ ఇట్ క్యారీస్ 3 పేలోడ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మరీ వాళ్ళు ఇంకా వృద్ధాలి స్టూడెంట్స్ ని ఎలాగైనా కష్టపెట్టాలనుకుంటే ఇట్లా అడగచ్చు. బట్ నన్ను అడిగితే నేను ఇంత డీప్ గా వెళ్ళరు. ఓకే, సో అట్లీస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ OS అనేది ఒక మినీ మైక్రోసాట్. నెక్స్ట్ మార్షియన్ ఆర్ లూనార్ అనలాగ్. సైంటిస్ట్ ఐడెంటిఫై లదాఖ్ యాజ్ ద పొటెన్షియల్ సైట్ ఫర్ మార్షియన్ ఆర్ లూనార్ అనలాగ్ రీసెర్చ్ స్టేషన్. ఇది అసలు అనలాగ్ రీసెర్చ్ స్టేషన్ అంటే ఏం లేదు. రీసెర్చ్ స్టేషన్ ఏదైనా ఏరియా జస్ట్ లైక్ మార్స్ కానీ మూన్ లా కానీ ఒక టెస్టింగ్ సైట్ లాగా పనిచేయడానికి, అప్రోప్రియేట్ గా మొత్తం ఎన్వైరన్మెంట్ అంతా కొంచెం ఆ కండిషన్స్ కి ఎన్వైరన్మెంట్ రెప్లికేట్ చేయడానికి అనమాట. ఇప్పుడు అన్ని ప్రతిదీ డైరెక్ట్ గా మూన్ మీద లాంచ్ చేయలేం కదా. ఫస్ట్ అసలు మూన్ మీద వర్క్ చేస్తుందా లేదా, అక్కడ ఎలా ఆపరేట్ చేస్తాం ఏంటి అనేది సేమ్ అవే అట్మాస్ఫిరిక్ కండిషన్స్ అలా ఎర్త్ లో ఎక్కడన్నా ఉన్నాయని చూస్తారనమాట. అలా వాటిని అనలాగ్ రీసెర్చ్ స్టేషన్స్ అంటారు. అలా వరల్డ్ లో 33 ఉన్నాయి. ఇండియాలో ఉన్నాయంటే ఇప్పటిదాకా ఇండియాలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలోని, యుఎస్ లోని, నెదర్లాండ్స్ లో, ఇజ్రాయెల్ లో ఉన్నాయి. సో మరి ఇండియాలో లేదా అంటే లేదు. సో అందుకనే లదాఖ్ ని ఒక పొటెన్షియల్ సైట్ కింద లూనార్ ఇక్కడ అంటే సేమ్ మూన్ లాగే అండ్ మార్షియల్ జస్ట్ లైక్ మార్స్ లాగే సిమిలర్ ఏరియాస్ సేమ్ అదే ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేయగలరు, పొటెన్షియల్ సైట్ అన్నమాట. ఓకే, ఐ హోప్ యూ గెట్ దిస్ వన్. నెక్స్ట్ త్రిష్ణ మిషన్. త్రిష్ణ మిషన్ ఫుల్ ఫామ్ చూడండి, థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్. ఇది ఒక శాటిలైట్. త్రిష్ణ మిషన్ అంటే ఇది ఒక శాటిలైట్. ఏది ఇమేజింగ్ చేస్తుంది, ఎలాగా థర్మల్ ఇన్ఫ్రారెడ్ ద్వారా ఈ శాటిలైట్ అనేది ఇమేజింగ్ చేస్తుంది ఫర్ హై రిజల్యూషన్ న్యాచురల్ రీసోర్స్. న్యాచురల్ రీసోర్స్ అంటే ఏంటి, ఫారెస్ట్, లేక్స్, వాటర్, ఇవి సముద్రం, ఇంక ఇవన్నీ న్యాచురల్ రీసోర్సెస్. ఇవి అసెస్మెంట్ చేస్తుందండి. పేరులోనే మొత్తం చెప్పేశాను, ఇంక ఇందులో ఎక్కువ డీటెయిల్ గా వెళ్ళక్కర్లేదు. సో ఇది ఏంటంటే, ఇది ఎవరు చేశారంటే ఇస్రో ప్లస్ ఫ్రెంచ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి అడుగుతారనమాట ఇలాంటివి, ఎవరితో కలిపి చేస్తున్నాం వెళ్ళి నాసా ఇట్లాంటివి పెట్టకుండా ఫ్రెంచ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, త్రిష్ణ. నెక్స్ట్ సో ఇది టు మానిటర్ సర్ఫేస్ టెంపరేచర్స్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ అట్ రీజనల్ టు గ్లోబల్ స్కేల్. ఓకే, మన రీజనల్ లెవెల్ అలాగే ఒక పెద్ద గ్లోబల్ స్కేల్లో టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, ఒక పర్టికులర్ బయోడైవర్సిటీ కానీ పర్టికులర్ ఫారెస్ట్ ఏరియా లేదా ఒక రీజన్ లోని టెంపరేచర్ ఎలా ఉంది, అక్కడ వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఓకే కొన్ని లేక్స్ ఎండిపోతున్నాయి, ఇట్లా ఇవన్నీ చూసి ఎలా థర్మల్ రెడ్ ఇమేజింగ్ ద్వారా చూస్తారనమాట. డీటెయిల్డ్ మానిటరింగ్ ఆఫ్ ఎనర్జీ అండ్ వాటర్ బడ్జెట్స్ ఆఫ్ కాంటినెంటల్ బయోస్ఫియర్. అదే చెప్పాను కదా, ఒక పెద్ద ఏరియా కాంటినెంటల్ బయోస్ఫియర్ ని అక్కడ అసెస్ చేస్తాం. ఓకే, ఇట్ విల్ ఆపరేట్ ఇన్ సన్సింక్రోనస్ ఆర్బిట్. నెక్స్ట్ ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఏ 5 year ఉంటుంది. 2 ప్రైమరీ పేలోడ్స్, థర్మల్, విజిబుల్. అంతే, ఇంకా డీప్ గా వెళ్ళక్కర్లేదు. మనం తయారు చేసింది ఏంటంటే విజిబుల్ నియర్ ఇన్ఫ్రారెడ్ షార్ట్ వేవ్ పేలోడ్ అనమాట. నెక్స్ట్ ప్రవాహ అని ఉంది కదా, సో ఇక్కడ ప్రవాహ దీని ఫుల్ ఫామ్ చూడండి, ప్యారలల్ ర్యాన్స్. ర్యాన్స్ అంటే యాక్చువల్లీ కమ్యూనికేషన్స్ కి వాడతారనమాట. ఓకే, రేడియో యాక్సెస్ నెట్వర్క్స్ అంటారు. సో ప్రవాహ అనేది ఒక సాఫ్ట్వేర్, అంటే ప్యారలల్ ర్యాన్స్ సాల్వర్ ఫర్ ఏరోస్పేస్ వెహికల్ ఏరో థర్మో డైనమిక్స్ అనాలిసిస్.
ఓకే. ఏరోస్పేస్ అంటున్నారు. అంటే మళ్ళీ అక్కడ ఏరోప్లేన్స్ కానీ ఇలాంటి ఏరోస్పేస్ వెహికల్స్‌కి థర్మోడైనమిక్ అనాలిసిస్ అక్కడ ఎలా ఉంది ఏరియా, ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉందా లేదా, ఈ సాఫ్ట్‌వేర్ అనేది అనలైజ్ చేస్తుంది ఈ ప్రవాహ సాఫ్ట్‌వేర్. ఓకే. ప్యారలల్ ర్యాన్ సాల్వర్ బై ఇస్రో. ISRO has developed computational fluid dynamics software. It can stimulate external and internal flows on launch vehicles. ఓకే. సో, ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఏంటంటే మీరు అక్కడ ఎయిర్ స్పేస్‌లో ఎళ్లి టెస్ట్ చేయక్కర్లేదనుకుంటా. సో, ఇదేంటి ముందే ఇక్కడే స్టిమ్యులేట్ చేస్తది. సేమ్ అవే ఎన్వైర్న్‌మెంట్‌ని లాంచ్ వెహికల్స్‌కి స్పెషల్లీ. ఓకే. ఏరోస్పేస్ వెహికల్స్ అంటే చెప్పాను కదా! ఈవెన్ లాంచ్ వెహికల్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి ఇందులో. సో, ఈ లాంచ్ వెహికల్స్‌లోని ఫ్లో ఎలా ఉంది? అదే ఫ్లోస్ స్టిమ్యులేట్ చేస్తది. ఎక్స్‌టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్లోస్. ఓకే. అండ్ వింగ్డ్ అండ్ నాన్ వింగ్డ్ రీ ఎంట్రీ వెహికల్స్‌కి సిమిలర్‌గా స్టిమ్యులేట్ చేసి ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా మనకొక అనాలిసిస్ ప్రొడ్యూస్ చేస్తదనమాట. ఓకే. సో, ఇది ఎవరు డెవలప్ చేశారు ఈ సాఫ్ట్‌వేర్ అంటే కంప్యూటర్‌లోనే అన్నీ తెలిసిపోతాయి. ఏంటి స్టిమ్యులేషన్ ఇవ్వడం ద్వారా ఇవి సరిగ్గా ఉన్నాయా లేదా? దీని ఓకే. ఇట్లా ఈ కాంపోనెంట్ అనేది ఒక లాంచ్ వెహికల్ అనేది తీసుకొచ్చాము. అది డైరెక్ట్‌గా ఏంటి ఎయిర్‌లోకి తీసుకెళ్ళి అట్లా చేయక్కర్లేదు కదా! సో, ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లోనే ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా వీళ్ళు అనాలిసిస్ చేస్తున్నారనమాట. ఓకే. సో, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కరెంట్ అఫైర్స్‌తో మనం మళ్ళీ కలుద్దాం. ఓకే. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ నైట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ and subscribe to the channel. Share with your friends. Okay. Good night and thank you.